అగ్నిని పిలవంగానే అగ్ని ఏం చేశాడు? ఆయన బాణంలోకి ఆవహించాడు. అది అప్పుడు ఆగ్నేయాస్త్రం అయిపోయింది. అది అగ్నిదేవుడు చేసిన పని. అది ఆగ్నేయాస్త్రం అంటే సామాన్యమా? ఒక ఆటం బాంబు లాగా, ఆటం. అది దానిలో ఆ శక్తి వచ్చేసింది ఆ బాణంలో. అగ్నిదేవుడిని అర్జునుడు ఎంతగా స్తోత్రం చేసిన అర్జునుడికి తెలిసిపోయింది. ఓహో, అగ్నిదేవుడు వచ్చి చేరుకున్నాడు అని తెలిసిపోయింది. మేధావి కదా అర్జునుడు. ఆయనకి అస్త్రశస్త్రాలన్నీ కూడా తెలుసు. ఎంత స్తోత్రం చేసినా కూడా అగ్నిదేవుడు యుద్ధ భూమిలో రెచ్చిపోతూ ఉన్నాడు తప్ప శాంతించటంలా. ఇంకా 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 విజృంభిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఆ నీలధ్వజుడి బాణం పడుతోందో అక్కడల్లా కూడా అగ్నిదేవుడు అట్లా అట్లా అంటుకుపోతున్నాడు. స్వేచ్ఛ. ఆయన ఈ సైన్యాన్ని మాత్రమే కాల్చాలి అని ఆ సైన్యం మాత్రమే కాలిపోతాం. వీళ్ళ సైన్యానికి ఏం కావట్లా. అర్జునుడి సైన్యం అంతా కాలిపోతోంది. అంత చాలా పెద్ద నష్టం అయిపోతోంది ఆయనకి. ఎక్కడో భక్తుడు, బంధువు కన్నా కూడా పెళ్ళాం వైపు వాళ్లే ముఖ్యమైపోయారు. ఇది చెప్పారు జైమిని. భక్తుడిని పట్టించుకోలేదు అగ్నిదేవుడు. భార్య వైపు బంధువులే ముఖ్యమైపోయారు ఆయనకి. తెలుగులో ఒక సామెత, ఆలింటి బంధువు ఆత్మబంధువు అని. వాళ్ళ ఆత్మబంధువు. వీళ్ళంతా మామూలు బంధువులు, వాళ్ళ ఆత్మబంధువులు అయిపోతారు.